కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మీరు అన్ని మర్చిపోయారు. నేనే మర్చిపోయినానా? మీరే గుర్తు తెచ్చుకోండి ఏం మర్చిపోయారు. నేనే మర్చిపోయినానబ్బా. అయితే అంతా మర్చిపోయారనమాట. పోండి, నేను వెళ్తున్నాను. యాడికి పోతుండవా? నేను మర్చిపోయినది గుర్తు చేసిపా. ఏంది ఏం చేస్తున్నావు నువ్వా? అది నేను అడగాలి మావా. నువ్వు దినము దీనికి ఏమి ఇస్తావుండావా అదే నేను ఇస్తావుండా. రోజు నాకు రేవతి కాఫీ ఇస్తే సగం కాఫీ షేర్ చేసుకుంటామా? అది అడుగుంటుంది ఆ బిడ్డే. నువ్వు ముద్దిచ్చే పంప మూచెట్టుకుంటావు కదా. ఏంటిది? ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఆడోళ్ళ జాకెట్ లంగా పైట వేసుకుంటే ఎట్టా ఉంటుందో చూడాలనిపించింది. అందుకే ఓ తూరి వేసుకుని చూసిన. ప్యాంటు షర్ట్ కంటే ఇదే బాగుండదబ్బా. నేను అడగకుండా నీ డ్రెస్ తీసుకున్నాను, సారీ. అబ్బా మా మారిపోతా ఉంటాడని ఇది ఏడు సస్తది. ఇంకా మనకు పోటీ ఏ ఉండదు, జాలి. లాభం లేదు, ఇలాగే వదిలేస్తే పరిస్థితి చేదాటిపోతుంది. మొన్నటి వరకు బానే ఉన్నాడు, ఇప్పుడేంటి సడన్ గా ఇలా మారిపోయాడు? అమ్మాయిలా డ్రెస్ వేసుకోవాలని ట్రై చేయటం, గాజులు వేసుకోవడం, చిచిచి. ఈ విషయంలో ఎవరో ఒకరు సాయం తీసుకోవాలి, లేకపోతే గౌతమ్ అబ్నార్మల్ అయిపోతాడు. ఏం చేద్దాం? హలో అండి. హాయ్. గౌతమ్ గదిలో ఉన్నాడా అండి? ఉన్నారండి. సరేనండి, నేను వెళ్ళి వాడితో మాట్లాడొస్తానా? అంతకంటే ముందు నేను మీతో మాట్లాడాలి. చెప్పండి. ఈ విషయం మీతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. పర్లేదు చెప్పండి. అది దేని గురించండి? గౌతమ్ గురించి. చెప్పండి. గౌతమ్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఏముంది? ఆ విషయం చెప్పాలంటేనే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? చిచి, అదే లేదు. మరి నేను ఈ విషయం మీతో చెప్పలేకపోతున్నాను.
ఇద్దరం వెళ్ళి మోహన్ గారితోనూ నీర్జా గారితోనూ మాట్లాడదాం. ఇందాకటి నుంచి ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతుంది. ఏం ప్రాబ్లమో అర్థం కావడం లేదు. అసలు దేని గురించి మాట్లాడాలి? గౌతమ్ గురించి. గౌతమ్ గురించా? అవును, గౌతమ్ గౌతమిగా మారిపోతున్నాడు. ఏంది? గౌతమిగా మారుతున్నాడా? అవును. ఏంది మే నువ్వు అనేది? ఏం లేదో, ఆడోళ్ళ జాకెట్ లంగా పైట వేసుకుంటే ఎట్టా ఉంటుందో చూడాలనిపించిందే. అందుకే ఓ తూరు వేసుకుని చూసిన. ప్యాంటు షర్ట్ కంటే ఇదే బాగుండదబ్బా. చూడు పిల్లమ్మ పాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. రేవతి, ఏంది బాగుతున్నావు? మా వాడు అట్టా మారిపోతున్నాడా? అవును, నా కళ్ళారా చూశాను. అబద్ధం చెప్పొద్దు, నాకు వాడి గురించి బాగా తెలుసు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందండి? ఈ స్టేజ్లోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మీ తమ్ముడేమవుతాడో మీకే తెలుసు. నేను నమ్మలేకపోతున్నాను. రేవతికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను మీ తమ్ముళ్ళు వస్తున్న తేడాను గమనించాను. కాకపోతే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు రేవతి చెప్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది డైరెక్ట్గా మాట్లాడకూడదు. సరే పదండి. ఏందబ్బా మూకుమ్మడిగా ఏందో యాత్రకు పోయినట్టు పోతా ఉండారా? ఒక్క నిమిషం, నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి మాట్లాడరండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించింది ముందుగా నువ్వే కదా. నువ్వు రాకపోతే ఎలా మాట్లాడేది? నువ్వురా. ప్లీజ్ మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దులే, పద మనం పోయి మాట్లాడదాం. ఏంటిది? ఎప్పుడు వీడు రూమ్ తలుపు తెరిచే ఉంటాడే, ఇప్పుడేంటి గడియ పెట్టాడు? వీడు లోపలేం చేస్తున్నాడో? మొఖాన్ని బొట్టు పెట్టుకోపోతే ముండ మోసట్టు ఉండదబ్బా. ఇప్పుడు చూడ ఎంత కలగా ఉండదా. మామకు బాగా బుద్ధి వచ్చేటట్టు చేసే బెరిని మన ఒంట్లోకి మనం పోవాలా. ఆడ మనసుతో మొగుడు ఒంట్లో ఉండేది చాలా కష్టంగా ఉండదబ్బా. వీడేందే కారు ముందు నిలబడే ఆన్ని మీటింగ్ పెట్టకుండా ఉండారా? ఏందో జరుగుతా ఉండాది, అదేమనేది తెలుసుకోవాలా. ఎట్టా తెలుసుకునేదే? అనయ్య, ఇంకా ఇక్కడే నిలబడి ఆలోచిస్తే లాభం లేదు. తలుపు తట్టు. అట్నేరా. ఒరే సిన్నోడా, ఏంటి పెదమామ గొడవ తలుపు తడతా ఉండా? ఏం పెదమామ? ఏమరా పెద్దోడా? ఓ తూరు తలుపు తీ. వస్తా ఉండా. ఏమరా గుంపుగా వచ్చుండరా? ఏమీ లేదురా, ఊరికే మాట్లాడదామని. ఏందే అందరూ లోపలికి పోతా ఉంటారు, రేవతి నిల్చొని దాక్కొని ఉండదే? సంథింగ్ రాంగ్. మనం రేవతి కాడికి పోయి విషయం తెలుసుకోవాలా. రేవతి ఇప్పుడు మనకు కొంచెం ఫ్రెండ్ అయిపోయింది కదా, విషయం చెప్తాదిలే. నువ్వా? ఎవరో అనుకుని భయపడి చచ్చాను. ఏందప్పా
అందరూ గుంపుగా వచ్చినారు, ఓ లోపలికి పోయినారు, నువ్వు మాత్రం ఏండ దాక్కుని చూస్తా ఉండవా? ఆ, అదేం లేదు, నువ్వు వెళ్ళు చెప్తా. ఏందబ్బా, మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, కష్టం సుఖం పంచుకోవద్దా? ఒకసారి లోపల జరిగేది చూడు, నీకే అర్థమవుతుంది. ఏంద్రా అబ్బా, ఏదో మాట్లాడదామని వచ్చినారా? ఈడుకొచ్చి మొహాలు చూసుకుంటా ఉండరా? ఏం తోచలేదురా, బోర్ కొడతా ఉందని మాట్లాడడానికి వచ్చినాము. తీరా ఇక్కడికి వస్తే ఏం మాట్లాడాలో తోచడం లేదు. బోర్ కొడతా ఉండదని వచ్చినారా? నాకు కూడా బాగా బోర్ కొడతా ఉండదురా సామె. ఈ హైదరాబాద్ ఇంకా బోర్ కొడతా ఉంది, బొంబాయి పోవాలనిపిస్తా ఉండదే. ఏంది బొంబాయి అనగానే అందరూ ఉలుక్కు పడతా ఉండారా? ముంబైలోనే కదా ఆపరేషన్లు అవి చేస్తారు. ఆపరేషన్లా? ఏం ఆపరేషన్లా? అవన్నీ నేను చెప్పలేనులే, నువ్వు ఉండు. చెప్పబ్బా, తెలుసుకుంటానా? గౌతమ్ ఇక మారిపోతాడు. ఏంది? అవును, చూడు. ఆ బొంబాయి అది మనం వెళ్ళకూడదులేరా, తప్పు. ఏం తప్పు? ఆడదే చాలా మంది ఉంటారు. గౌతమ్ ఇక మారిపోతాడు. ఏంది? అవును, చూడు. ఆ బొంబాయి అది మనం వెళ్ళకూడదులేరా, తప్పు. ఏం తప్పు? ఆడదే చాలా మంది ఉంటారు. ఏంది చాలా మంది ఉంటారు? జనమా అక్కడ రకరకాలుగా మనుషులు కనపడతారు కదా, బోర కొట్టకుండా ఉంటది. టీవీలో కూడా చూసిన వాళ్ళ కట్టు బొట్టు వేరే మాదిరిగా ఉంటది. అవన్నీ చూసి నేర్చుకోవచ్చు కదా. ఓయమ్మో, వీళ్ళందరూ నా గురించి ఏదో తేడాగా అనుకుంటా ఉంటారా? మరిది, నేను 4 ప్రశ్నలు అడుగుతాను, టకా టకా సమాధానాలు చెప్తావా? అడుగో. మనుషుల్ని చూడగానే ఆకట్టుకునేదేది? కట్టు బొట్టు. సరే, ఓకే. మహాభారతంలో ఏ క్యారెక్టర్ అంటే నీకు బాగా ఇష్టమో? సెకండే. సెకండ్ అడ్డు పెట్టుకునే కదా మహాభారతం యుద్ధమే జరిగింది. సరే, సినిమాల్లో నీకు బాగా నచ్చిన సినిమా ఏది? నర్తన చాలా. దాంట్లో రామారావు గారు బ్రోహన్ ఎంత బాగా యాక్టింగ్ చేస్తుండారా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. సరే, లాస్ట్ ప్రశ్న. వచ్చే జన్మలో ఏంగా పుడదాం అనుకుంటా ఉండవు? ఆడదానిగా. ఓయమ్మో ఓయమ్మో, వీళ్ళు నన్ను తేడా కాదు మాడ అనుకుంటా ఉన్నారా? నా ఒంట్లో ఉండేది ఆడ అని వాళ్ళకి తెలియదు కదా. నేను మాడ కాదు మగోనని గొంతె తెరవాలని ఉండదే, అరుస్తా. మీరంతా మావ గురించి ఏమనుకుంటా ఉంటారా? నీకింకా అర్థం కాలేదా? మావ నిక్కోరసని మగోడు, నాకు తెలుసా. నీకెలా తెలుసు? మా మావ గురించి నాకుంటే ఇంకొకరికి బాగా తెలుసు. ఒక మగాడి మీద ఇట్టంటే అబాండా లేడు. అన్యాయము అన్యాయము. ఏందప్పా, మీ పాటికి వచ్చినారా? 4 క్వశ్చన్లు అడిగినారా? ఏం చెప్పకుండా పోతా ఉన్నారా? పరీక్షల్లో అన్నిటికీ సమాధానం చెప్పి నువ్వు ఫెయిల్ అయినావు, మేం పాస్ అయ్యి బాధపడతా ఉంటాము. ఏందబ్బా వీళ్ళ అర్థం కాకుండా మాట్లాడుతా ఉండారా? అందరికీ మెంటలు అనుకుంటా. మనకెందుకులే, రేపు శుక్రవారం స్నానం చేసుకోవడానికే పసుపు కొట్టి పెట్టుకోవాలా. అబ్బా 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 అబ్బా, ఏంది కర్మ, ఏంది దరిద్రం. మా ఇంట వంట లేదు, ఇలాంటి రోగం వీడికొచ్చి వచ్చిందేంటి? అయ్యో 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 అయ్యో. వాడు ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్తుంటే ఫీజులు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఏం చేసేది? ఈ విషయం అమ్మా నాయనకి తెలిస్తే బాధపడతారు, చచ్చిపోతారు. డాక్టర్ దగ్గరికి తీసుకుపోతామా? ఎట్టా తీసుకుపోతాం మే? ఏమని చెప్పి తీసుకుపోతాం? ఎవరికి ఏం చెప్పిపోవాలా?
ఎవరికో కాదుమే సిన్నోడికి. నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలంటే ఎందుకు అని అడుగుతాడా లేదా? వాడికి ఇట్టా అని చెప్తే ఊరికే ఉంటాడా? నన్ను సావగొడతాడు. అందుకని అట్నే వదిలేస్తామా? ఈ విషయం నలుగురికి తెలిసిందంటే పరువు పోతుంది. నా మరిది ఇట్టంటోడని చెప్పుకోవాలంటే సిగ్గుచేటు. మనం కావాలంటే వేరే కాపురం పోదాం. నే మా తమ్ముడు ఇట్టా అయిపోతా ఉండాడని బాధపడతా ఉంటే నువ్వు వేరే కాపురం పెడతానంటావా? వాడు బాగుపడే ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. దీనికి ఉండేది ఒకటే ఐడియా. ఏంది? వెంటనే పెండ్లి చేసేయడం. వెంటనే పెళ్ళ ఎట్టా కుదురుతామే? ఎవరు చూసుకుంటారు? ఉండదు కదా 6 నెలల నుండి మీ తమ్ముడినే చేసుకోవాలని. రోహిణియా? అదిగాక ఇంకెవరు? ఇంకా ఆలస్యం చేస్తే దానికి కూడా ఈ విషయం తెలిసిపోతుంది. మళ్ళీ అది కూడా చేసుకోదు. కరెక్టమే. సిన్నోన్ని ఎట్టా పెళ్లికి ఒప్పించేది? దానికి కూడా ఏదో ఒక ఐడియా చేద్దాం. ఏందబ్బా ఐడియా? పోగానే ఎట్టా మొదలు పెట్టేది? ఎట్నాగట్టా మొదలు పెట్టాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. పద. అసలు రోహిణితో పెళ్లి అంటే మీ తమ్ముడు ఒప్పుకుంటాడా? పైగా మనం ఈ పెళ్లి గురించి మాట్లాడేదానికి పోయినందుకు మనల్నే తిడతాడేమో. తిట్టే మాట అటున్నాయి. అసలు ఆడపిల్లని పెళ్లి చేసుకునేదానికి ఒప్పుకుంటాడో లేదో. కొంచెం కొంచెం మారిపోతున్నాడు కదా. మనకేంది ఈ కర్మ? ఏం చేస్తాం, కర్మ. పద. ఆ, ఈ మధ్య తలుపు మూసే పెడుతున్నాడు. ఎవరా? నేను రాసిన్నోడా? ఇప్పుడే కదా వచ్చిపోయినారా? ఏమన్నా మర్చిపోయినారా? అవునరా, ఒకటి చెప్పేది మర్చిపోయాను. ఏందే? ఆ, లోపలికి పద, చెప్తా. ఆ, ఏందిరా? గబగబా చెప్పా. ఆ, నేను చెప్పినాక నువ్వు కోపడకూడదు. కోప్పడే మాట చెప్పకుండా ఉంటే కోపన్నా. అది కాదు మరిది. అది కాదా? నువ్వు రాగం తీసినప్పుడు ఏదో ఉందని తెలుసా? టక్కని చెప్పా. ఏమీ లేదురా, నీలో నీకేదన్నా మార్పు తెలుస్తా ఉండదా? వీళ్ళకేమైనా పరకాయ ప్రవేశం గురించి డౌట్ వచ్చిందా ఏమే? మార్పంటే ఏం మార్పా? అదేరా, నీ ఆలోచనలో నీ గురించి నీకు తెలుస్తా ఉండదా? ఇదేమీ పెద్ద సమస్య కాదురా. కావాలంటే డాక్టర్ దగ్గర పోయి వద్దాము. డాక్టర్ దగ్గరకా? నాకేం రోగమా? రోగం కాదురా, రోగం రాకుండా ఉండేదానికి కూడా డాక్టర్కి చూపించుకోవాలా. మీకేదో మాయదా రోగం వచ్చి ఇక్కడికి వచ్చినట్టుండారా? రోగం కుదుర్చాలి అమ్మేక. అబే అదేం లేదు మరిది. రోగమేం కుదిరిసే పనిలా. మేమే నీకు పెళ్లి కుదురుద్దామని వచ్చినాము. పెండ్లే యానిసి తెచ్చినంత గొప్ప సంబంధమా? ఆ, తీరా చెప్పినాక నువ్వు కొట్టకూడదు. నువ్వు ముందు చెప్పరా సామె. ఆ, అది ఆ, రోహిణి. రోహిణియా? అవును, నువ్వు రోహిణిని చేసుకోవడం మంచిది. అంతకంటే మంచి సంబంధం మనకి దొరకదు. అది ఆ, రోహిణి. రోహిణియా? అవును, నువ్వు రోహిణిని చేసుకోవడం మంచిది. అంతకంటే మంచి సంబంధం మనకి దొరకదు. ఎంత మంచోళ్ళరా మీరా? మామని చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. ముహూర్తం పెట్టేయండి, ముహూర్తం పెట్టేయండి. ఆ, ఏంద్రా ఇద్దరు షాకే చూస్తా ఉంటారా? మరిది మేం విన్నది నిజమేనా? మీరు అడిగింది నిజమేనా? నిజమే. అప్పుడు నేను చెప్పేది కూడా నిజమే. అసలు నాకున్న సంతోషానికే నేను ఎత్తుకొని గిరగిర తిప్పాలని ఉండదు, కానీ తిప్పలేనా. నీకు ముద్దు పెట్టాలని ఉండదు, కానీ పెట్టలేనా. ఏంది? అంత సంతోషంగా ఉండదని చెప్తున్నానబ్బా. ఒంట్లో ఆడదాని ఆత్మ ఉన్నది కాబట్టి నేను తను ఎత్తుకొని తెప్పాలనుండదే. కానీ మొగోడు రూపంలో తెప్పలేను. మొగోడికి పెద్దోడికి ముద్దు పెట్టచ్చు, కానీ లోపలుండే ఆడదాని మనసు ఒప్పుకోదా. ఏదైతేనేమి వీళ్ళకి మంచి బుద్ధి పుట్టి పెండ్లి చేద్దాం అంటా ఉండారు. ఇంకా ఆలస్యం చేయకూడదు, పెండ్లి చేసేయమనాలా. ఈడేంది మే నవ్వుతూ అట్నే బిగుసిపోయినాడు? ఒరేయ్ సిన్నోడా, సిన్నోడా. ఏంది మరిది అట్నే బిగుసుకుపోయినావు? సంతోషంలో ఎక్కడన్నారా అక్కడనే బిగిసిపోయినాయే.
నరాల బలహీనత కూడా ఉందంటున్నాడు. పెళ్లి చేయాలనుకుంటా ఉండాము. అదే లేదా నేను నరాల నంబర్ 1. నరాల్లో నెంబర్ 1. పంచుడేలా చెప్తే వినాలబ్బా, దానికి అర్థం అడగకూడదా? పోయి పెళ్లికి ఏర్పాటు చేయండి. పోండి, 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 పోండి. పోండి, పోండి, అది పోండి, కాదురా. పోండి. ఒరేయ్ చిన్నోడా, ఒరేయ్, 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 ఒరేయ్. అప్పుడే పెళ్లికి ఎలా చేస్తుంటది. రోహిణి, రోహిణి. రోని అనుకుని ఫుట్బాల్ ఆడుకుంటా ఉండారా? పరిగెత్తి పరిగెత్తి పని చేయలేక సస్తా ఉన్నాను. అర్రే చూసి జాగ్రత్త, మెల్లంగా దిగి రావచ్చు కదా, ఎందుకు ఈ ఉరుకులు పరుగులు? మీరు కేకేస్తున్నారు కదా పెదమావ గారు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చిన. పిలిచింది మీ పెదమావే గాని పెదరాయుడు కాదు కదా. ఎందుకంటే భయము? చూసి మెల్లగా రావద్దు నువ్వు, అసలే కాబోయే పెళ్లి కూతురివి.